ఆలియాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జనసేన పార్టీ నుంచి ఆలియాబాద్ మున్సిపల్లో 8 మంది అభ్యర్థులకు అధికారికంగా బి ఫామ్ ను అందజేశారు. అయితే ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ మాట్లాడుతూ గెలుపు గుర్రాలకే బి ఫామ్ లు అందించామని స్పష్టం చేశారు. ఆలియాబాద్ ను తెలంగాణలోనే ఆదర్శ మున్సిపల్ గా తీర్చిదిద్దడమే జనసేన పార్టీ లక్ష్యమన్నారు. ప్రతి వార్డులో అభివృద్ధి, అవినీతి రహిత పాలన కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. ఇక ఈ పరిణామంతో ఆలియాబాద్ మున్సిపల్ లో జనసేన పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆలియాబాద్ అలాగే ముచ్చింతలపల్లిలో పోటీ చేస్తున్నటువంటి మా జనసేన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా అధ్యక్షుల వారు అలాగే మా తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ గారు చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా బీ ఫామ్స్ అందజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము పోటీ చేస్తున్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో మా కౌన్సిలర్ అభ్యర్థులందరూ కూడా ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి పరిణామానికి ప్రజలకు తెలియజేస్తూ అలాగే జనసేన పార్టీ నుంచి మేము ఏం చేయదలుచుకున్నాము, అభివృద్ధి పదంలో మేము ఏ విధంగా భాగస్వామ్యం కాదలుచుకున్నాము, ఇప్పటివరకు చేసినటువంటి దానికి భిన్నంగా అంటే రాజకీయాల్ని కొత్తదనం తీసుకురావాలని మా అధ్యక్షుల వారు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఈరోజు 10 సంవత్సరాలు రాష్ట్రంలో 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత అనేక కష్ట నష్టాలకు ఓర్చి అధికారంలోకి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక మచ్చ లేకోకుండా ముందుకెళ్తున్నటువంటి ఏకైక వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆ కోరుకుంటున్న దాంట్లో భాగంగానే ఈరోజు మేము జనసేన పార్టీ నుంచి ఈ యొక్క మున్సిపాలిటీల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఆ పోటీలో భాగంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ప్రజలందరూ కూడా ఆదరించి ఇప్పుడు మా జనసేన నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి అఖండ మెజారిటీని కట్టబెట్టి అలాగే మీ యొక్క మున్సిపాలిటీలో ఏదైతే ఇంతకుముందు జరిగినటువంటి దానికి కాకుండా ఇక మీద అభివృద్ధిలో కొత్తదనం తీసుకురావాలనే యొక్క మా ప్రయత్నాన్ని మా అధ్యక్షుల వారి యొక్క ఆశ కోరిక ప్రజల్లో కొత్తదనం తీసుకురావాలి, చైతన్యం కలిగించాలి, అభివృద్ధిలో ముందుండాలనేటటువంటి మా అధ్యక్షుల వారి యొక్క కోరికని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తారని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఆలియాబాద్ ముచ్చింతలపల్లి మున్సిపాలిటీ నుంచి 8 మంది పోటీ చేయడం జరుగుతుంది. మా లక్ష్యం ఒకటే, ఇప్పుడున్న రాజకీయాలలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూసినాం, 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. ఏదో ఎలక్షన్ అప్పుడు 4 రోజుల ముందు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి చాలా చెప్తుంటారు. అవన్నీ పట్టించుకోకుండా లక్ష్యంగా ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో వెళ్తుంటే కూడా చాలామంది ఇట్లా మాకు మీరు రావాలి, మీరు వస్తే చాలా అభివృద్ధి జరుగుతుంది, మారుతుంది, మీ సార్ ఇట్లా అన్ని మంచి పనులు చేస్తున్నారు, మీరు రావాలని మీరు వస్తే మాకు కూడా సంతోషం అని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు. అదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. మిగతా 7 చోట్ల ఇక్కడ ఆలియాబాద్ మున్సిపాలిటీలో పోటీ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఈరోజు బీ ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ లక్ష్యం ఒకటే, రాజకీయాలని మార్చడానికి మా ప్రయత్నం. రాజకీయాలు ఈరోజు ఎట్లయిపోయినాయంటే వ్యవస్థ ఏదో 500,000 రూపాయలు ఇచ్చి ఓటర్లని ఆకర్షితులు చేసుకొని గెలవడం, ఆ తర్వాత పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళకి ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ ఏం చేయాలనేది కూడా అలా ఆలోచన ఉండదు. డబ్బుకి ప్రాధాన్యత ఇస్తారు తప్పితే ప్రజలు మనని ఓట్లు వేసి గెలిపించినాక వాళ్ళకి ఏం కావాలి, ఏ సౌకర్యాలు కావాలి, ప్రభుత్వం నుంచి ఏ రకంగా వాళ్ళకి పనులు చేయాలనేది ఏ ఒక్క నాయకుడికి సోయి లేకుండా అయిపోయింది. ఈ భాష నేను ఎందుకు వాడుతున్నా అంటే రాజకీయాలు ఎక్కడో ఒక్క దగ్గర మార్పు అనేది జరగాలి. దాంట్లో భాగంగానే
జనసేన పార్టీ పుట్టింది, జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఆదరిస్తూను ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో చూస్తూ ఇక్కడ పోటీ చేయాలని ఈ అవకాశం వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేయడానికి ఈ అవకాశాన్ని వీళ్ళందరూ వినియోగించుకుంటున్నారని వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా సమస్యల మీద దృష్టి పెట్టాలని నేను మరొకసారి చెప్తున్నా. మన పార్టీ లక్ష్యం వేరు, మన ఆలోచనలు వేరు. జనసేన పార్టీ అంటే ఈరోజు యావత్తు భారతదేశం పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది, మనం చూస్తున్నాం. ఆయన మంచి పనులు చేసే పనులు అయితే ప్రజలకు అనుకూలంగా ఉండే పనులు మాత్రమే ఆయన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినాయి, స్వాతంత్రం వచ్చి మనకు దాదాపు 70 సంవత్సరాలు పూర్తవుతుంది. అయినా కానీ సమస్యలు అక్కడనే ఉన్నాయి. చాలా వరకు ఈ పల్లెటూర్ల ఈ ఊర్లలో ఎక్కడ కూడా గ్రౌండ్స్ ఉండేవి, ప్లే గ్రౌండ్స్ ఉండేవి పిల్లలు ఆడుకోవడానికి. అదే రకంగా మహిళలకు మంచిగా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుందో ఆ వ్యవస్థ గురించి మాట్లాడము. అదేవిధంగా ఒక హాస్పిటల్, ఆ ఊరికి ఒక హాస్పిటల్ అనేది ఉండాలనేది జనసేన లక్ష్యం. అదేవిధంగా మంచి స్కూల్ ఉండాలనే ఒక ఆలోచన మాకు ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే మనము ప్రజాప్రతినిధులుగా కార్పొరేషన్లో మనం గెలిస్తే ఆ ప్రతిపాదనని మనం ఆ కార్పొరేషన్లో చెప్పగలుగుతాము. దాని ద్వారా ఆ నిధుల ద్వారా మనం ఏదైనా చేయగలుగుతాం. దాంతోపాటు అడిషనల్గా మేము కూడా ఏదన్నా జనసేన పార్టీ ద్వారా వాళ్ళకి సాయం చేయగలుగుతాము, మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఈ వార్డులు ఏమంటామంటే సమాజంలో మార్పు దశగా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో తమరు కూడా మీడియా మిత్రులు కూడా భాగస్వాములు కావాలని. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా మీడియా మిత్రులు అంటే సమాజం మంచి కోరుకునే వ్యక్తులే మీరు ఉంటారు తప్ప ఏ ఒక్క పార్టీకి మీరు ఒత్తాసు పలుకుతారని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నా. మీడియా ఉంది కాబట్టి ఈరోజు చాలా అంశాలు కొన్ని పార్టీస్ ఏవైతే తప్పుడు పనులు చేస్తాయో మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంటారు. అటువంటిది మంచి పనులు చేసే వ్యక్తుల్ని మీరు ఆదరించాలని మిమ్మల్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నానని ఈ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గెలుపు లక్ష్యంగా వీళ్ళు ముందుకెళ్తారు. వీళ్ళకి అన్ని విధాల జనసేన అండగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మిగతా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మాకు మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. మాకు ఇంకా కొంతమంది ఎవరైతే పార్టీకి కొంత స్టార్ క్యాంపెయిన్స్ ఎవరైతే ఉన్నారో మా దగ్గర వాళ్ళు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఉన్న వార్డులలో ఎక్కడెక్కడైతే మాకు బలంగా ఉందో ఆ వార్డులలో ఖచ్చితంగా తిరుగుతాం. రేపు అలియాబాద్లో కనుక గెలిపిస్తే ఈ యొక్క మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో అలియాబాద్ టాప్ 1గా ఉండే ప్రయత్నం జనసేన చేస్తుందని మీ ద్వారా ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే మనం ఏదో ఒకటి ముందడుగు వేయాలి. దాంట్లో భాగంగా మేము ఈ యొక్క ముందడుగు వేయడం జరుగుతుంది. మీ సహకారం ఉంటుందని కోరుకుంటూ సెలవు.